ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఈ రోజు వచ్చేసి మేము అనంతపురం నుంచి అరుణాచలంకి చిత్రా పౌర్ణమి సందర్భంగా అయితే రావడం జరిగింది. మమ్మల్ని సాయి ట్రస్ట్ అధినేత విజయ్ కుమార్ సార్ గారు అయితే తీసుకొచ్చారు. నిజంగా మేమైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అసలు ఇట్లాంటి పౌర్ణమి వచ్చేసి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుందంట. అసలు ఇక్కడ చూడండి, జనాలు మాత్రం దాదాపుగా ఈ రోజు 35 లక్షల పైనే వచ్చారంట. ఈ రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరగబోతుంది. దాంట్లో భాగంగా ఇక్కడైతే రావడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే సాయి ట్రస్ట్ విజయ్ కుమార్ సార్ గారి దగ్గర అయితే ఉన్నాము. వాళ్ళ మాటల్లో ఇప్పుడు అరుణాచలేశ్వర్ లో ఏమేమి చేస్తున్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే నమస్తే. సో అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ మిత్రుడు చెప్తున్నాడు. ఆయన మేము పిలుచుకోవాలి, ఆయన పిలుచుకున్నాడు, వాళ్ళు వచ్చినారు, అంతే. మా ద్వారా పిలిచాడు, అంతే. అది మాత్రం నా మనస్ఫూర్తిగా చెప్తున్న విషయం ఇది. ఎందుకంటే స్వామి అనుమతి లేని ఇక్కడ అరుణాచలంలో అడుగు పెట్టలేము. అటువంటిది ముఖ్యంగా చైత్ర పౌర్ణమి రోజు అడుగు పెట్టడం మన కర్మలన్నీ తొలగిపోయి మన జీవితం మంచి మార్గంలోకి వెళ్తున్న దానికి నిదర్శనంగా స్వామివారు పిలిపించుకుంటాడు. ఈ రోజు వాళ్ళిద్దరు కూడా రావడం అనేది నేను పిలిచింది కదా, వాళ్ళు పిలిస్తే స్వామి అనుమతితో వాళ్ళు వచ్చినారు. అదే విధంగా అనుకోకుండా మన అనంతపురం నుంచి వేరే ఇద్దరు కూడా వచ్చారు, వీళ్ళు కూడా అందరూ వస్తున్నారు. ఇక్కడ మనకి తెలుగు సంవత్సరాల్లో చైత్రమాసం ముఖ్యమైనది. అదేవిధంగా తమిళ సంస్కృతిలో కూడా, తమిళ సాంప్రదాయంలో కూడా చైత్ర పౌర్ణమి అనేది చిత్ర పౌర్ణమి అంటారు, చిత్రగుప్త పౌర్ణమి అంటారు. ఈ రోజు అందరూ చేసిన పుణ్యాలను పాపాలన్నీ స్వామివారు చిత్రగుప్తులు లెక్క చేసి ఎవరి కర్మ అయితే తొలగిపోతుందో వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించుకుంటారు. ఇన్ని లక్షల మందికి కర్మ దొరికి వాళ్ళంతా వస్తున్నారు భగవంతుని అనుగ్రహంతో. సో మేము కూడా ఇక్కడ ఎన్నో 2013 సంవత్సరం నుంచి దాదాపు 14 సంవత్సరాలుగా వస్తున్నాము. ఈ రోజు మొట్టమొదటిసారిగా చైత్ర పౌర్ణమికి ప్రతి సంవత్సరం వస్తాము. ఈ సంవత్సరం వీళ్ళు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రతి పౌర్ణమికి కూడా మహేశ్వర పూజ అని చెప్పి సాధువులకు భోజన కార్యక్రమం, అదేవిధంగా అన్నపూర్ణేశ్వర సేవ అని చెప్పి గిరి ప్రదక్షిణ చేసే భక్తులందరికీ ప్రసాద వితరణ. కొంతమంది సాధువులు, ముఖ్యమైన సాధువులందరికీ దక్షిణతో కూడిన ప్రసాదం అన్ని పెడుతున్నాము. ఈ కార్యక్రమం అంతా అరుణాచలేశ్వర అనుగ్రహంతో ఇక్కడ మా ద్వారా జరుగుతుంది. ఇది మేము చేస్తున్న కార్యక్రమం, ఆయన జరిపించుకుంటున్న కార్యక్రమం మా ద్వారా చేస్తున్నాం, అంతే. మేము కేవలం చిన్న పనిముట్టు మాత్రమే. సో అనంతపురం నుంచి ఎవరన్నా వస్తే అరుణాచలంలో ఏదైనా అవసరం ఉన్నా మా సహాయ సహకారాలు తీసుకోవాలని, వీలైనంత మంది వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. మా కో యూట్యూబర్ చూడండి, శివ తాళ్లపల్లి యూట్యూబర్, నేను అయితే ఈ రోజు రావడం జరిగింది. వెంటనే ముఖ్యంగా నేను అడిగిన వెంటనే వీళ్ళు ఒప్పుకున్నారు. అది చాలా చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళ అన్ని కర్మలు తీరిపోయినాయి ఈ రోజుతో. కాబట్టి అందరికీ అరుణాచలేశ్వరుని కరుణ కలగాలని, భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా రమణ మహర్షుల స్వామివారి మొన్ననే ఆరాధన అయింది 14వ తారీఖున. వారి యొక్క ఆశీర్వాదం కూడా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి పౌర్ణమికి వీళ్ళు వచ్చేసి ఇక్కడైతే అన్నదాన కార్యక్రమం అయితే జరుపుతుంటారండి. మరి ఈ రోజు అదృష్టంగా భావిస్తున్నాము. ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః. నమః శివాయ. మేము గిరి ప్రదక్షిణ రమణ మహర్షి ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి వినాయక టెంపుల్ దగ్గర నుంచి అయితే మొదలు పెడుతున్నాము. మళ్ళీ ఇక్కడికే వచ్చి ఏం చేస్తాము. ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వర. ప్రతి పౌర్ణమికి సాయి ట్రస్ట్ వారు ఇలాగా అన్నదాన కార్యక్రమం అయితే చేపిస్తుంటారు అరుణాచలంలో. అందుకోసమని మేము కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొందామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. సాధువులు కూడా అన్నదాన కార్యక్రమం అయితే పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ రోజు మా గిరి ప్రదక్షిణ ఇలాగా జరుగుతోంది. ఇలాగా ప్రతి చోట్ల అన్నదాన కార్యక్రమం అయితే చేస్తుంటారు. ప్రతి పౌర్ణమికి దారి పొడవునా ఇక్కడ వచ్చేసి
దేవుని పేరు లేదు కానీ దాగా డెవలపర్ ఏడ చూసినా కనపడుతుంటుంది. ఆ పైన ఒకటి అట్లా ఐశ్వర్యేశ్వర దేవాలయం అని పెట్టినారు. లాస్ట్కి ఫుట్ పాత్ మీద మొత్తం రోడ్ అది ఇంకా ఫైనల్గా అయితే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది అరుణాచలంలో. చిత్రా పౌర్ణమి సందర్భంగా ఈరోజు మేము రాత్రి 7:30కి మొదలు పెట్టాము. ఉదయం 6 గంటలకంతా కంప్లీట్ అయిపోయింది. సో అక్కడక్కడ రెస్ట్ తీసుకుంటూ వచ్చేసరికి ఇంత టైం అయితే పట్టింది. వినాయకుని గుడి దగ్గర మొదలు పెట్టాము, మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చేసినాము. సో చాలా బాగా జరిగింది. అసలు రష్ కూడా దాదాపుగా 35 లక్షల మంది పైగానే వచ్చినారు, కాలు పెట్టేంత స్థలం లేకుండా. అట్లనే కూడా దిగ్విజయంగా ఈరోజు జరిగింది. ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః.